ఎనర్జీ లేదా? ఎలా ఉన్నారు? కింగ్డమ్ రిలీజ్ ఇస్ జస్ట్ ఇన్ అ ఫ్యూ డేస్, 31st కదా. We're all very excited and I'm sure you're all going to see a powerful performance full of film and a magical film made by Gautam sir. Nalanti newcomers ki ఒక్క ఆపర్చునిటీ, వన్ ఆపర్చునిటీ చాలా కష్టం కదా. బట్ అలాంటిది బికాస్ ఆఫ్ యూ గైజ్ I've gotten so many opportunity to prove my worth. సో మొన్న నా మేనేజర్ ఫనీగా ఒక డైలాగ్ అక్కడు. Sorry, he said that, I'm going to translate it to English. So he said that there is some power behind you, kada. And I would say that power is you guys. Thank you guys for giving me this platform. Honestly speaking, I couldn't have done it without your support. Vijay, thank you for being such a amazing co-star to me. You're being very kind to me on set, and I'm grateful to be a part of this beautiful film with you. Gautam sir, I think he's busy working, but like I said, he's one of the best directors we have, and I'm very grateful to him to make me a part of this film. Vamsi Garu, thank you for being a beautiful leader to us. You made sure everything happened so gracefully. Anirudh, you are the heartbeat of Kingdom, and thank you for making sure every scene is uplifted with your music. Satyadev Garu, unfortunately we didn't get to share a screen space, but I've seen this trailer and oh my God, really, thank you. All the team members of Kingdom, all the BTS team, I'm really grateful for all of you. 31st, see you on the theaters. This is Bhagyashree. Thank you so much. భాగ్యశ్రీ, ఈ సినిమాతో భాగ్యం అంటే లక్ పూర్తిగా మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ అలాగే ఇప్పుడు అండర్ కవర్ కాప్ కదా, సో లెట్స్ టాక్ అబౌట్ స్పైయింగ్. సోషల్ మీడియా, డూ యూ స్పై ఆన్ ఎనీబడి ఇన్ సోషల్ మీడియా? No. ఒకవేళ చేయాలంటే ఎవరి మీద స్పై చేద్దాం అనుకుంటున్నారు? ఎవరి మీద స్పై? పోనీ నా మీద స్పై చేయండి, నేనేం చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో చూడండి. I'll do it to you. థ్యాంక్ యూ సో మచ్, అండ్ దట్ వాజ్ లవ్లీ లిసనింగ్ టు యూ స్పీక్ తెలుగు. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మనం వెండితెర మీద ఎన్నో పాత్రల్ని చూస్తూ ఉంటాం. కొన్ని పాత్రలు 10 కాలాల పాటు మన గుండెల్లో పదిలంగా ఉండిపోతాయి. తను చేసేటువంటి ప్రతి పర్ఫార్మెన్స్తోనూ మన హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి యాక్టర్ ఎస్ కసిరెడ్డి గారు, ప్లీజ్ మాట్లాడండి. నువ్వు ఏది ఇస్తావు కదా అవుట్పుట్, ట్విట్టర్లో ఎక్కువ ఇస్తావు కదా, ఇవి ఎక్కడికి ఇస్తావు కదా. టెన్షన్ వస్తుందంట, క్యారెక్టర్ అదరగొట్టేసాడు ఈ సినిమాలో. ఓకే, నువ్వు ఉండాక ధైర్యంగా ఉంటుంది అక్క. నువ్వు వచ్చి ల్యాగ్ అవుతున్నప్పుడల్లా నువ్వు ఎనర్జీ పెంచాలి, నువ్వు సైడ్కి వెళ్ళిపోతావు. ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్పండి. రాని ఉండాలండి. అమ్మయ్యా, మనకి అక్కడ కూడా స్పీకర్స్ పనిచేస్తున్నాయని అర్థమైంది. నువ్వు చెప్పిన దానికి కాకుండా ఇంకెవరితో క్లోజప్ పడినట్టుంది స్క్రీన్ మీద, దానికి నవ్వారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు. రెమ్యునరేషన్ పెంచేద్దాం అనుకున్నాం, సారీ. చెప్పండి మిస్టర్ కసిరెడ్డి గారు, ఒక రాజు అవ్వడానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ప్రజలు ఉండాలి పాలించడానికి, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం ఉండాలి. అంటే మీ దగ్గర ఏమి ఉండక్కర్లేదా? వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, వెరీ గుడ్. మీకు అవునండి, రాజీవ్ గారు, సుమ గారులా నాకు మా ఆవిడ అంతే. బాబా. ఓకే, సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి విజయ్ దేవరకొండకి, ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి ఎలాంటి చేంజ్ ఓవర్ మనం చూడబోతున్నాము? పని చేయను పంపించు అని. అది కొంచెం సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, చిన్న బ్రీత్లు వేస్తూ ఉంటాడు, మీరు అది ఆర్ఆర్లు వేసుకోవాలి అక్కడ. జస్ట్ ఇది ట్రైలర్ అంతే అక్క.
ఇప్పుడు దాకా నాకు కూడా తెలుసు చూసింది. జస్ట్ ఇది ట్రైలర్ అని. అదే చెప్తున్నా. బట్ థియేటర్లో అరిసి అరిసి వాయిస్లు పోతాయి. వీలైతే ముందే రికార్డ్ చేసుకుని ఒక సౌండ్ బాక్స్ పట్టుకెళ్ళండి. దద్దరెళ్ళిపోద్ది థియేటర్. విజువల్గా మీరు ఎలా చూడాలనుకుంటున్నారో విజయ్ గారి ఫ్యాన్స్ అందరూ విజయ్ గారు ఆ రేంజ్లో కనపడతారు ఈ సినిమాలో. ఓకే కసిరెడ్డి మంచి కసి మీద ఉన్నారు. ఈవెన్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ కోసం అర్జున్ రెడ్డిలో ఎలాంటి ఇంటెన్సిటీని అయితే చూసారో మళ్ళీ అలాంటిది ఇందులో కనిపించబోతుంది అని మొన్ననే వంశీ గారు చెప్పారు. సో వెయిటింగ్ ఫర్ జూలై 31st. మామూలుగా ఉండదు అక్క. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కసిరెడ్డి గారు. థ్యాంక్ యూ. బయలుదేరమంటారా? ఓకే ఓకే. ఏంటి నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావా? మాట్లాడు. లేదక్క, అదే నీకే థ్యాంక్స్ చెప్దామని రాగానే పిలిచినందుకు. మాట్లాడండి. మీరు పిలిచే టైం కాదు. జస్ట్ ఇంకా రాలేదు కదా, ల్యాక్ చేద్దామని అంతే. ఓకే అయిపోయిందా మాట్లాడడం? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్టర్ మహేష్. ఈ మైకులు రెండు అక్కడ అప్పచెప్పేసాను. మీరు దేనికే వాడతారు నన్ను. ఒక బ్రదర్స్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ని అంత అందంగా డిఫైన్ చేసినటువంటి సాంగ్కి కృష్ణకాంత్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ వెల్కమ్. కింగ్డమ్ 1.5 year బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు గౌతమ్ నాకు కథ చెప్పాడు. కథ చెప్పినప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఉంది. మొన్న నాగవంశీ గారు ఎక్కడో అన్నారు, ఇది గౌతమ్ కేజీఎఫ్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందని. అది అక్షరాల నిజం. మంచి ఇంటెన్స్ ఫిలిం అనమాట ఇది. సో ఇందులో అన్ని ఎమోషన్స్తో కూడిన 4-5 పాటలు రాసే ఛాన్స్ నాకు దొరకడం, అన్ని పాటలు నేనే రాయడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నేను కొద్దిమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారికి చెప్పాలి, అండ్ రాక్ స్టార్ అనిరుద్. రీసెంట్గా ఓ పక్కన మోనికా సాంగ్ మోగుతూనే ఉంది, ఆ పాట రాయడం జరిగింది. ప్లస్ ఇందులో అన్న అంటేనే అంటూ ఒక ఎమోషనల్ సాంగ్ రాసే, అంటే ఆయన అది చేయగలడు ఇది చేయగలడు, అందుకే ఆయన రాక్షర్ అయ్యాడు. సో అలాగే ఈ సినిమాకి పనిచేసిన టోటల్ క్యాస్ట్ అండ్ క్రూకి, టెక్నికల్ విభాగంలో పనిచేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సత్యదేవ్ ఈ కథ చెప్తున్నప్పుడు అన్న క్యారెక్టర్ ఇంత ఇంపార్టెన్స్ ఉంది కదా, ఎవరు చేస్తున్నారు అనుకున్నాను. సో సత్యదేవ్ గారు చేయడం అసలు చాలా యాప్ట్గా కుదిరారు ఈ క్యారెక్టర్కి. సో ఆయన ఎంత ఇంటెన్స్ యాక్టర్ మనకు తెలుసు. నేను సినిమా అక్కడక్కడ చూడడం కూడా జరిగింది. సో ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సత్యదేవ్ గారు. ఇంకా మెయిన్ హీరో హీరోయిన్ విషయానికి వస్తే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా పండిందో మనం హృదయం లోపల సాంగ్లో చూసాము. బ్యూటిఫుల్ పెయిర్గా కనిపించారు. సో విజయ్ గారికి తన పాత అంటే అర్జున్ రెడ్డితో సహా అన్ని రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేయాలని, చాలా పెద్ద విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ July 31st, see you all in theaters. Thank you all. Bye. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ గారు. అండ్